ప్రభు బల్లో మనం పాలు పొందగొనుపు దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 12వ అధ్యాయము తీసుకుందాం. మొదటి వచనం నుండి 12 వచనములు మనము చదువుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క అదే మూడవ వచనమే. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసుకుందాం. 8వ వచనం నుండి. పదవ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. హెబ్రీ 8వ 11వ అధ్యాయము 8వ వచనం 9, 10 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. శ్వాసమును బట్టి అతడును అతనితో కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ ఉదయకాలం సమాజంలో మీ కీర్తిని, మీ స్తోత్ర ఘనత మహిమలను ప్రచురం చేయనట్లు మాకు అనుగ్రహించిన తరుణానికే స్తోత్రాలు. అవును ప్రభువా, పరిశుద్ధుల మధ్య సింహాసనాసీనుడివై, స్తుతులకు పాత్రుడివై, నాడు నేడు యుగ యుగాలకు మహిమ పొందతగిన వాడు నీవే. నీకు సాటి అయిన వాడెవడునూ లేడు. మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచాం. మా ఆరాధనలు మీరు అంగీకరించు. ప్రభువులో పాలు పొందబోతుంటుండగా మీ వాక్యంలో నుండి మాతో మీరు మాట్లాడు. ప్రభు బల్ల అనేది మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటు కనుక ఎవరము బలను నిరాకరించక, మిమ్మల్ని తృణీకరించక, మీ వాక్యమును కాదని త్రోసిపుచ్చగా జీవితములు సరి చేసుకొని యోగ్యంగా పాలు పొంద మమ్మల్ని సిద్ధపరచు. మీ వాక్యాన్ని మాకు దీవించు. పరిశుద్ధాత్మనీకి అభిషేకం మాకిచ్చి వాక్యం ఇచ్చుటకును, వాక్యం స్వీకరించుటకును మా హృదయాలను సిద్ధం చేయి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 2 భాగాలు మనం చదివాం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు, తర్వాత 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 8, 9, 10 వచనం. పోయిన వారం మనం చూసుకున్నట్లు ప్రభువైన దేవుడు అబ్రాము కల్దీల దేశంలో మెసొపొతేమియాలో ఊరు అను స్థలంలో ఉన్నప్పుడే మహిమల దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం.
అయితే వారు హారాను మట్టుకు వచ్చి ఏమైనారంటే వారు ఆగిపోయినారు అని మనం చూచాం. కనుక ఆ సందర్భంలో దేవుని పిలుపును గూర్చి మనం చూచాం. పిలువబడినప్పుడు బయలుదేరారు కానీ అయితే వారు ఆగిపోయారు అనేది కూడా మనము చెప్పుకుంటూ వచ్చాం. ఆ సందర్భాన్ని మనకు అన్వయించుకొని మనం చెప్పుకున్న తలంపులు మనకు బాగానే తెలుసు. కానీ ఒకే మాట మనం చెబితే దేవుని పిలుపు, అబ్రహామునకు దేవుని పిలుపు అనేది. అయితే చివరిలో పోయిన వర్తమానంలో 3 మాటలు మళ్ళీ జ్ఞాపం చేశాను. దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. మనం చూచాం ఆ పిలుపును గూర్చి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన పరిశుద్ధ సహోదరులారా. 2వ తిమోతి 1వ అధ్యాయము 9వ వచనములో ఆయన మనల్ని తన పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినాడు అనేది మనం చూస్తాం. తర్వాత పౌలు ఫిలిప్పీలు రాస్తూ 3వ అధ్యాయము 14వ వచనములో దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని అనే మాట. కాబట్టి ఆ సందర్భంలో 3 పిలుపుల గురించి మనం జ్ఞాపం చేయబడుతూ వచ్చాం. కనుక ఈ 3 పిలుపులు కూడా పౌలు అప్పస్తులుడే తాను వ్రాయడం అనేది మనం విశేషంగా అర్థం చేసుకుంటాం. అది ఒక మాట అయితే, పౌలు ఇంకో సందర్భంలో ఒక మాట మాట్లాడు. సహోదరులారా, ప్రభు ఎట్టి పిలుపుతో మిమ్మల్ని పిలిచాడో ఆ పిలుపును చూడండి. లేకపోతే కన్సిడర్ ది కాలింగ్ విచ్ ది లార్డ్ హ్యాత్ కాల్డ్ యూ అనే మాట. అంటే ఎందుకు మనం చూడాలి? ఎందుకు దాని గురించి తలంచాలి? కాబట్టి రెండవ తలంపు మీకు జ్ఞాపం చేస్తే, అంటే పోయిన వారమే పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు ఒక మాట అన్నాడు. 10, 11 10, 11, 11, 12 అక్కడ అంటాడు కదా, మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోండి అన్నాడు. అంటే ప్రభువు మనల్ని పిలిచిన పిలుపుకు తగ్గట్టు ఏం చేయాలి? మనం నడుచుకోవాలి అని. అది మనం హెచ్చరించబడ్డాం. కనుక అబ్రాహాము పిలువబడ్డాడు కానీ హారాను మట్టుకు వచ్చి ఆగిపోయాడు అని. కాబట్టి అబ్రాహాము పిలుపునకు తగ్గట్టు తాను నడవలేదనే చెప్పాలి. మళ్ళీ ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రాహామును ప్రత్యక్షమైనాడు. అబ్రామా, నీవు నిందారహితుడవై నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. కాబట్టి పిలుపుకు తగినట్టు నడుచుకోవడం అనేది ముగింపులో రెండవదిగా మనం చూచామప్పుడు. అయితే అబ్రాహామునకు వచ్చిన ఆటంకం ఏమిటి? దేవుని పిలుపునకు 100% అబ్రాహాము స్పందించడానికి ఆటంకంగా వచ్చిన ఆటంకం ఏమిటి అనంటే, మనకు అర్థమవుతుంది. తండ్రి అయిన తెరహు బయలుదేరిన తర్వాత అబ్రాహాముకు మళ్ళీ దేవుడు ప్రత్యక్షమాడు. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. అంటే తండ్రి అయిన తెరహు అబ్రాహామునకు ఆటంకంగా ఉన్నాడు. కాబట్టి దేవుని పిలుపునకు పూర్తిగా అబ్రాహాము స్పందించడానికి తన తండ్రి అయినటువంటి తెరహు ఆటంకంగా ఉన్నాడు. తెరహు అని అన్నప్పుడు నేను ఒక మాట వాడాను. ఇది ప్రకృతి శరీర సంబంధమైన బంధకాలు. ఎన్నోసార్లు మన జీవితంలో కూడా ఇలాంటివి మన పురోగతిని ఆటంకపరిచి ప్రభువు మనల్ని పిలిచిన ఆ పిలుపునకు 100% స్పందించకుండా అడ్డుకునేవి. ఇవన్నీ తెగిపోవాలి. తర్వాత మూడవదిగా మరొక మాట మనము అక్కడ చెప్పుకున్నాం. హారానులో
తెరహు చనిపోయిన తరువాత 12వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువైన దేవుడు ఆయన అబ్రాహామును ప్రత్యక్షమైనాడు. అబ్రామా, నీవు లేచి రమ్ము అనేటువంటి మాట. కాబట్టి ఈ బంధకములు, శరీరము, ప్రకృతి దాని సంబంధమైంది. మరణించాలి, చావాలి. తెరహు మరణించడంలో అది మనం అర్థం చేసుకుంటున్నాం. అందుకనే ఆ మరణాన్ని గురించి మనం ఈ కాలానికి గమనించినట్లయితే కనుక అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువను మనకు చూపిస్తూ ఉంది అని చెప్పుకున్నాం. పౌలు అపోస్తలుడు గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో తన గురించి మాట్లాడుతూ, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నాకు దూరం అవునుగాక, దానివల్ల నాకు లోకమును, నేను లోకమునకు ఏమైనామట, సిలువేబట. సో ఐ ఆమ్ క్రూసిఫైడ్ అండ్ ఐ ఆమ్ ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ ది వరల్డ్ ఆల్సో హ్యాత్ లెఫ్ట్ మీ. నేను లోకమునకు సిలువేయబడ్డాను కాబట్టి అది స్వతంత్రుని అయినాను. కాబట్టి ఇట్ ఈస్ ది క్రాస్ స్పీక్స్ ఆఫ్ ది డెత్ విచ్ మేక్ ఎనీ బిలీవర్ ఫ్రీడ్ ఫ్రమ్ న్యాచురల్ టైస్. అంటే ప్రకృతి, శరీర సంబంధమైన బంధకాల నుంచి ఏ విశ్వాసనను తెగతెంపులు చేసేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువయే. ఆ సందర్భంగా యేసయ్యను జ్ఞాపం చేసుకున్న ముగింపులో సిలువ మీద యేసయ్య పలికిన 7 మాటల్లో ఒక మాట, ఏం మాట? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహాను చూచి ఇదిగో నీ తల్లి, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి. అంటే సిలువ, క్రాస్ కట్స్ ది రిలేషన్షిప్స్, ఫ్లెష్లీ రిలేషన్షిప్, న్యాచురల్ టైస్, ఓన్లీ రిలేషన్షిప్స్. కాబట్టి సిలువ శరీర సంబంధమైన, లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన బంధకాలను తెంపుతూ ఉంది. అది సిలువ. ఈరోజు మన జీవితంలో ఆ సిలువను అనుమతించితేనే తప్ప మన జర్నీ ఏమాత్రం సాగదు. దేవుడు పిలిచిన పిలుపును సంపూర్ణంగా స్పందించజాలం. అంతేకాదు, ఆయన పిలుపునకు మనము లోబడి ముందుకు ఏమాత్రము వెళ్ళజాలం. కాబట్టే ఈ ఆటంకాలు తెగతెంపులు చేసుకోవాలి. ఆ సందర్భంగా మరొక వచనం జ్ఞాపం చేసినట్టు నాకు గుర్తొస్తుంది. ఏంటంటే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేసి ఉన్నారంటండి? సిలువ వేసి ఉన్నారు అనే మాట. సిలువ వేసి ఉన్నారు అనే కనుక మన జీవితాల్లో అటు సిలువను అన్వయించుకుందాం, అనుమతిద్దాం. సరే, ఈ మధ్యాహ్నం ఈ భాగంలోనికి మనం వెళితే కనుక ఇక్కడ మొదటిగా నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. కనికరం గల దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో, నేనైతే హెబ్రీ పత్రిక 8లోనే ఉన్నాను, 11లోనే ఉన్నాను. ఆ భాగాలు మనకు బాగా పరిచయమైనవి. ఇక్కడి నుంచి నేను కొన్ని మాటలు జ్ఞాపం చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి పోవడం లేదు. కనుక అబ్రహాము 8వ వచనంలో ఏమని రాయబడ్డాడు? పిలువబడినప్పుడు. ఇప్పుడు అబ్రహాం పిలువబడి, ఈ పిలుపు ఒకవేళ అప్పుడుదే మెసొపొతేమియాలో. అయితే 12వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేటప్పటికి ఆ పిలుపునికి ఇంకో మాట నేను జ్ఞాపం చేయాలి. ఏ రిన్యూడ్ కాల్ వాజ్ గివన్ టు అబ్రహాం. అబ్రహామునకు తన దేవుని పిలుపు మరలా నూతనంగా ప్రభు ఇవ్వడం అనేది మన సేమ్ కాల్ అండ్ సేమ్ పర్పస్, అదే పిలుపు, అదే ఉద్దేశం. అయితే ప్రభు అయిన దేవుడు అబ్రాహాము ఆగిపోయిన కారణం చేత మళ్ళీ ఆ పిలుపుతో ఆయన పిలవడం మనము చూస్తాం. ఇక్కడ దేవుని మహా కనికరాలు మనకు కనపడతాయి. తాను ఏర్పరచుకున్న వ్యక్తి విషయంలో దేవుని దీర్ఘ శాంతాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపునకు మనం లోబడి
ముందుకు సాగిపోవడది ఆయన యొక్క ఉద్దేశం. అందుకనే ఈ మధ్యాహ్నం ఇక్కడ ఉన్న మనం ఎవరమైనా సరే, ఆయన మనల్ని పిలిచిన పిలుపుకు తగ్గట్టు నడుచుకోకుండా ఆగిపోయినాం ఎక్కడో. అయితే ప్రభు తన పిలుపును ఆయన మన పట్ల కలిగిన ఆయన మహా కనికరాన్ని బట్టి దాన్ని మళ్ళీ మన దగ్గరికి పంపుతూనే ఉన్నాడు. కనుక ఆయన పిలుపునకు మనం లోబడదుము గాక. సామెతల గ్రంథంలో ఒక వాక్యం మీకు జ్ఞాపం చేయగోరుతున్నాను. చాలా బలమైన హెచ్చరిక అది. 1వ అధ్యాయము సామెతల గ్రంథం. రండి దయచేసి 25వ వచనం. 24 కూడా ప్రాముఖ్యమైనది. ఈ సందర్భంగా 2 వచనాలు నోట్ చేసుకోండి. 25 చివరి భాగమే నేను చదువుతున్నాను. చివరి భాగమేనా? లేదే, ఇంకా కొంచెం ముందుకు పోవాలనా? లేదు, 24 అండి. నేను పిలువగా మీరు 24, 22 నేను పిలిచాను మీరు ఏం చేయలేదట, ఆ, వినలేదు. ఆ 2 వచనాలు తర్వాత చూడండి. నేను చెప్పాను మీరు ఏం చేశారు? త్రోసివేశారు. ఇక వినకొద్దు, మీరు త్రోసివేశారు. 25లో మీరు లక్ష్య పెట్టలేదు, మీరు త్రోసివేశారు. నేను గద్దించాను, మీరేం కాలేదు, లోబడకపోతిరి. ఈ మాటలు గుర్తుంచుకుందాం మనం ముందుకు పోకముందు. ఈ సందర్భం మత్తయి సువార్తలో కూడా ఇదే సందర్భాన్ని కాదు, కానీ అక్కడ కూడా ఒక మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. రండి దయచేసి చదువుదాం అది కూడా. మత్తయి సువార్త 11వ అధ్యాయం. 11వ అధ్యాయము మత్తయి సువార్త. దయచేసి రండి. నేను ఈ తరము వారిని దేనితో పోల్చుదును? 16వ వచనం చివరిలో, సంత వీధుల్లో కూర్చొని ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యం ఆడరైతిరి, ప్రలాపించితిమి గాని రొమ్ము కొట్టుకున్న రైతిరి, తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను. కాబట్టి ఇదంతా ఏం చూపిస్తుంది అంటే, ప్రభు పిలుపును, ఆ పిలుపునకు వారి స్పందన అనేది ఈ మాటలో మనకు అర్థమవుతుంది. అయితే స్పందన అనేది పిలుపుకు తగ్గట్టుగా లేదు. అందుకనే సామెతలు 1లో ఆ మాటలు మనం చూసాం. కాబట్టి మనము ప్రభు పిలుపునకు సంపూర్ణంగా స్పందించడానికి తీర్మానం మనకెంతైనా అవసరము. 2వ మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో కానీ, లేక ఇది 12వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఈ మాట ఇంకా స్పష్టంగా ఉంది. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 1వ వచనం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. కాబట్టి నేను నీకు చూపించు దేశము. ఒకవేళ ప్రభుకి ఏమనిపించిందో మనకు తెలియదు, కానీ ఈ 2వసారి ప్రభు పిలిచినప్పుడు ప్రభు అయిన దేవుడు, అంటే ఇది 2వసారి అనేది కాదు, ఒకవేళ మొదటిసారి కూడా ఇలా పిలిచింటాడేమో. ఇక్కడ ఇంకొక విషయం మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాడు. ఏంటంటే, నేను నీకు చూపించు దేశమును. ఒకవేళ నేను ఖచ్చితంగా చెప్పలేను, అబ్రాము కల్దీ దేశంలో మెసొపొతామియాలో ఉన్నప్పుడు ఈ మాట ఆయన చెప్పి ఉన్నాడా అనేది, లేకపోతే అబ్రామా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుంచి బయలుదేరి వెళ్ళిపోమని మాత్రమే చెప్పాడా? అది మీరు తలంచండి. అయితే నేను చెప్పాలని కోరుతున్న తలంపును బట్టి ఇక్కడ ఒక మాట చెప్పగోరుతున్నాను. ఏంటి అని అంటే, నేను నీకు చూపించబోవు దేశం. కొన్నిసార్లు మనం పిలుస్తుంటే వాళ్ళు రారు. పిల్లలు రాకపోతే, నువ్వు వస్తే ఒకటి చూపిస్తా, నేను ఒకటి చూపిస్తా, నేను ఒకటి చూపిస్తా అని అంటాం మనం. ఏం చూపిస్తా? చెప్పండి, చెప్పలే మీరు అనరా? ఎప్పుడు ఎవరు అనలేదా మీరు? వాడేమెంత పిలిచినా రాడు. రాకపోతే నేను నీకు చూపిస్తా, నేను నీకు చూపిస్తా, నేను నీకు ఒకటి ఇస్తా. అప్పుడు వారు పరిగెత్తుకుంటాం ఏందో అని.
ఇక్కడ నేను చెప్పగలుగుతున్న తలంపు ఏంటంటే, గాడ్ ఈజ్ పుట్టింగ్ సంథింగ్ విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్ టు బ్రింగ్ ఔట్ ఏబ్రహాం ఫ్రమ్ హెరన్. హారాన్‌లోంచి అబ్రాహామును బయటికి తెచ్చేందుకు దేవుడు అబ్రాహాం ముందు ఒక ఆకర్షణ పెడుతూ ఉన్నాడు. ఆకర్షించడం అనేది. ప్రభు పలు పర్యాయాలు ఇలాగ చేశాడు. పలు పర్యాయాలంటే అన్ని పర్యాయాలు మీరే చూసుకోవాలిక. కానీ ఇంకొకటి జ్ఞాపం చేస్తాను. హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనము గమనిస్తే ఇశ్రాయేలు జనాంగం గోమెరుగు పోల్చబడ్డారు. దే ప్లేడ్ అన్‌ఫెయిత్‌ఫుల్‌నెస్ టువర్డ్స్ దేర్ లార్డ్ అండ్ మాస్టర్ అండ్ హస్బెండ్. వారి ప్రభువు, వారి యజమానుడు, వారి భర్త అయిన దేవుని ఎడల వారు గోమెరుగు వలె విశ్వాసఘాతుకులై అవిశ్వాసులైనప్పుడు ఒక మాట అన్నాడు. 2:14 పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోని కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా దేని చేత ఆకర్షించబోతున్నాడు ఆయన? ద్రాక్ష చెట్లనిస్తాను, ద్రాక్ష చెట్లనిస్తాను రా. కాబట్టి ఇక్కడ రెండవ తలంపుగా మనం చూస్తే దేవుడు అబ్రాహాం ముందు తాను ఉంచిన ఆ దేశం, నేను నీకు చూపించబో దేశం. ఓయమ్మా, ఈ దేశం కంటే అది మంచి దేశమా? ఈ దేశం కంటే అది గొప్ప దేశమా? అది ఇంకా శ్రేష్టమైందా? ప్రశ్నలు వస్తాయి తప్పకుండా. కాబట్టి దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అట్రాక్టివ్ ప్లేస్డ్ బిఫోర్ అబ్రహాం బై గాడ్. అబ్రహాము ముందు ఈ ఆకర్షణీయమైన సంగతిని దేవుడు ఉంచాడు. అట్లా చేసి తనను అక్కడి నుంచి బయటికి తెచ్చేందుకు. అవును, నిజమే. కనుక చాలాసార్లు ప్రభు మనల్ని ఆకర్షించడానికి కూడా ఆయన ఎన్నో సంగతులు ఆయన చేశాడు అనేది మనకు తెలుసు. ఒకవేళ యేసు ప్రభు వారి యొక్క సిలువరేగన మనం చూస్తే నిశ్చయముగా సిలువ మనల్ని ఆకర్షించేది. నేను పోయిన వారం, అంతకుముందు వారం ఏదో ఒక మాట చెప్పాను. ఇక్కడో మరి ఎక్కడో గుర్తు రావడం లేదు, కానీ అయితే అది చెప్పింది గుర్తొస్తుంది. ఒక మ్యూజియానికి వెళితే చాలామంది మ్యూజియంలో అంతా చూసి 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 ఆఖరికి పోతుంటే ఆ మ్యూజియం వారి యాజమాన్యం కూడా ఇది ఎక్కడో చివరి ఎగ్జిట్ డోర్ దగ్గర పెట్టారు. బయటికి పోవు ద్వారం దగ్గర ఏం పెట్టారు? అక్కడ యేసు ప్రభు వారు సిలువ వేయబడిన దృశ్యాన్ని అక్కడ పెట్టారు. దాని కింద ఒక మాట రాశారు. ఏం మాట రాశారు తెలుసా? ఇదంతయు నేను నీ కొరకై చేశాను, నా కొరకు నీవేమి చేశావు. అందరూ చూసి పోతున్నారు, కానీ ఆ కింద సంగతి చదవడం లేదు చాలామంది. అయితే ఈ చిన్నపిల్ల 12 ఏళ్ళ పిల్ల ఆ దగ్గరకు వచ్చి ఆ దృశ్యాన్ని చూచి చక్కగా క్రిందకు వచ్చేటప్పటికి ఇదంతయు నేను నీ కొరకై చేశావు, నువ్వు నా కొరకు ఏం చేశావు. అది ఆ బిడ్డను పట్టుకుంది. అక్కడి నుంచి ఇక దాటిపోదు. షీ వాజ్ సో మచ్ అట్రాక్టెడ్. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, కానీ ఈ అమ్మాయి మాత్రం అక్కడి నుంచి పోవడం లేదు. యేసు ప్రభుని సిలువ. యేసయ్య నాడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో నేను పైకెత్తబడిన యెడల అనేకులను నా యొద్దకు ఏం చేస్తాన్నాడు? ఆకర్షించుకొందును అని. కనుక ఇక్కడ ఆ మాటను మనము చూసాం. తర్వాత 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక మనం 8వ వచనానికి గన మనం వస్తే గనక రండి దయచేసి. ఆ దేశమును గూర్చి ఇంకొక మాట అన్నాడు ఇక్కడ. 8వ వచనం మధ్య భాగమే చదువుతున్నాను. తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న దేశము అనే మాట. తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్నటువంటి దేశము. కాబట్టి దేవుడు అబ్రాహామునకు చూపించబోనది కేవలం ఏదో చూపించడం మాత్రమే కాదు. బట్ గాడ్ వాంటెడ్ అబ్రహాం టు పొజెస్ ఇట్ యాజ్ హిజ్ పర్సనల్ ఓన్ అండ్ హిజ్ సీడ్స్ ఇన్హెరిటెన్స్.
చూపించడమే కాకుండా అబ్రాము చూడడమే కాకుండా తాను తన సంతానం శాశ్వతంగా దీనిని స్వాస్థ్యముగా స్వతంత్రించుకోవడం అనేది ఇక్కడ దేవుని పిలుపులో ఉన్నటువంటి అద్భుతమైన సంగతి. మనము పోయిన వారం చివరి వర్తమానంలో ఆ సంగతిని గూర్చి మనం చెప్పుకుంటూ వచ్చాము. అది మీకు గుర్తు ఉండాలి అని. ఈరోజు అలాంటి స్వాస్థ్యము కంటే మించిన అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం. అప్పుడు నేను 7 తలంపులు మీకు చెప్పి ఉన్నాను. ఇప్పుడు ముందుకు వెళ్దాం మరొక మాట. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి చూడండి. 8వ వచనం. 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి అనే మాట. ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనానికి మనం వస్తే అబ్రాహామును గూర్చి వ్రాయబడింది ఒక మాట. అబ్రాహాం ఏం చేశాడంటే అండి, హీ వెంట్ ఫోర్త్. అబ్రాహాము వెళ్ళాడు అనేటటువంటి మాటను మనము చూస్తాం. అబ్రాహాం వెళ్ళాడు. ఈరోజు మన జీవితంలో వెళ్ళాలి. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపం చేయాలి. ఎక్కడికి పోవాలి? దేవుడు తనకేమీ చెప్పలే ఎక్కడికి పోవాల్సింది. ఇక్కడ కూడా గాడ్ వాస్ నాట్ క్లియర్ అబౌట్ వెదర్ టు గో. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో దేవుడు క్లియర్ చేయలే, క్లారిఫికేషన్ ఇవ్వలే. నేను నీకు చూపించబో దేశము అని అన్నాడు అంతే. కనుక ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. ఏమిటి అర్థమయ్యేది అంటే విశ్వాసం అనేది మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఇక్కడే మనం వస్తే కనుక 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటుకును రుజువునై ఉన్నది అని. కాబట్టి విశ్వాసము అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపం లేక అదృశ్యమైనవి ఉన్నవి. కాబట్టి ఇక్కడ అబ్రాహామునకు ఏమవసరమైందంటండి, నేను నీకు చూపించబో దేశం అంటే చూపించకుండా ఉన్నావు, ఎక్కడైంది చెప్పవు, నన్నేమో పొమ్మంటావు, అవునంతే. అంతవరకే ప్రభు ఆగాడు. కనుక ఇక్కడ మరొక తలంపు మనము గమనిస్తే 4వదిగా దేవుడు అబ్రహామునకు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడట, ఆయన వెళ్ళిపోయాడు అనేది 11వ అధ్యాయము 8. 12:4లో చూస్తాము, 11వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ విశ్వాసం అనే విషయాన్ని గురించి చెప్పడం చాలా ప్రాముఖ్యమే. అందుకని ఒక వచనం జ్ఞాపం చేస్తాను. కృత నిబంధనలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మేము వెలిచూపు వలన నడుచుకొనము, కానీ విశ్వాసం వలన మేము ఏం చేస్తున్నామంటండి, నడుచుకొనుచున్నాం. కాబట్టి ఇక్కడ అబ్రహాము జీవితంలో అటు విశ్వాసాన్ని గురించి చూస్తాం. అందుకనే ఈ 8వ వచనంలో మనకు ప్రారంభంలో విశ్వాసమును బట్టి అన్నటువంటి మాట చూస్తాం. కాబట్టి ఇదే 4వదిగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 5వదిగా మరొక మాట జ్ఞాపం చేస్తే ఈ 11వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ పౌలు అపొస్తలుడు ఈ మాట అంటాడు, ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందని ప్రదేశం మరియు ఇప్పుడు గమనించిన బాగా ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక వెళ్ళారు. 4వ తలంపులో వెళ్ళాడు అబ్రహాము. దానికి విశ్వాసం అనేది చాలా అవసరమైంది. కాబట్టి అబ్రహామును గురించి మనం చెప్పచ్చు ఇప్పుడు, ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు పురుషుడు, మనిషి అయినా. అయితే ఎక్కడికి వెళ్ళాలి అనేది తనకు తెలియకుండానే ఆయన ఏం చేశాడంటే తాను వెళ్ళిపోయాడు అనే విషయాన్ని గురించి ఇక్కడ మనము చూస్తాం. అందుకనే ఇక్కడ ఒక మాట చెప్పాల్సి ఉంటాం. ఏం చెప్పాల్సి ఉంటాము అంటే విధేయత అనేది. కనుక 5వదిగా అబ్రహాము జీవితంలో విధేయతను మనము చూస్తాం. అబ్రహాము
చాలా విధేయుడు అని. ఆయన విధేయత కూడా చాలా అద్భుతమైందే. ఇంకా విధేయతను గురించి మనం ముందుకు వెళితే మనం చూస్తాం. ఆదికాండం 24వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, 22వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పిన ఆ సందర్భంలో తెల్లవారుజామునే తాను లేచి దేవుడిని యెహోవా చెప్పినట్లు వెళ్ళిపోయాడు కుమారుని తీసుకొని. పోయి. అంటే ది ఇంప్లిసిట్ అండ్ సింపుల్ ఇన్స్టంట్ ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ ఇన్ అబ్రహామ్స్ లైఫ్. అబ్రహాము జీవితంలో తక్షణమే సామాన్యమైన విధేయత అనేది దేవునికి అయిన వాక్యానికి మనము చూస్తాం. ఇక్కడ ఈ మాట చెబుతాను. ఆ విధేయత ఎప్పుడు వస్తుంది అంటే, ఫెయిత్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ విధేయత ఉంది. విశ్వాసము అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. విశ్వాసం అనేది లేకపోతే విధేయత ఏమాత్రమును ఉండదు. అందుకని యాకోబు విశ్వాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు యాకోబు పత్రికలో ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? మీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఏంటంట? మృతమైందే. కాబట్టి ప్రభు ఏమో ఇదో ఇది ఆయనే చెబుతున్నాడు. నేను నమ్ముతాను ప్రభును, ప్రభు మాటనంటే అక్కడ ఏం కనపడాలా? చెప్పిన దానికి విధేయత అనేది కనపడాలి. కనుకనే ఇది 5వదిగా మనం చూస్తాం అబ్రహాం యొక్క జీవితములో అని. ఆ తర్వాత ఇక్కడ మరొక మాట మనం చూస్తాం. ఏమిటి అని అంటే 11వ అధ్యాయము దయచేసి రండి. 9వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడికి మనం వస్తే, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో ఏమైనారట. కాబట్టి దేవుడు ఆయన్ని ఎక్కడికి పిలిచాడు అనే విషయాన్ని కన్నా మనం గమనించినట్లయితే ఆయన్ను వాగ్దత్త దేశంలోనికి పిలిచాడు. ల్యాండ్ ఆఫ్ ప్రామిస్, ప్రామిస్డ్ ల్యాండ్ అనేది. అంటే దేవుడు తాను అబ్రాహామును కూర్చిన వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానములు అబ్రాహాము స్వతంత్రించుకోవాలి. ఆ మధ్య కాలంలో 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో గుర్తు రావట్లేదు, కానీ ఈ అబ్రాహామును గూర్చి మనము అంటే ఎక్కడ మొదలుపెట్టామంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మొదలుపెట్టాము. మొదలుపెట్టినప్పుడు ఒక అంశం తీసుకొని ఇదంతా మనం ధ్యానం చేశాం బైబిల్ స్టడీస్లో. మీరు ఈ కాలములను సూచనలు మీరు ఎరుగరు అని అన్నాడు యేసుప్రభు వారు. అప్పుడు ఒక సూచన ఇచ్చాడు యేసుప్రభు వారు. ఏం సూచన అది? అంజూరపు చెట్టును గూర్చిన సూచన ఇచ్చాడు. అది ఆధారం చేసుకొని ఈ అంజూరపు చెట్టు ఏంటి అనే దానికి మనం వెళ్ళిపోయినాము. అది ఇశ్రాయేలు జనాంగం అని. కాబట్టి వారి జననము, ఆ తర్వాత వారి ఉనికి, తర్వాత వారిని గూర్చిన సంగతులన్నీ మనం ధ్యానం చేశాం. కొన్ని వారాలు ధ్యానం చేసినట్లు బాగా గుర్తుంది అని. కనుక ఆ సందర్భంలో 3 వాగ్దానాలు కూడా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. అదే పాఠం కావచ్చు, తర్వాత నెక్స్ట్ లెసన్ ఏమో స్టడీలేమో. ఆ 3 వాగ్దానాలు ఏంటి అంటే, ఒకటి ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదములు గూర్చిన వాగ్దానం. రెండవది ప్రామిస్ ఆఫ్ ది ల్యాండ్, స్వాస్థ్యముగా దేవుడు ఇవ్వబోతున్న దేశమును గూర్చిన వాగ్దానం. మూడవది ప్రామిస్ ఆఫ్ ది సీడ్, సంతానాన్ని గూర్చినటువంటి వాగ్దానం దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు అని. కనుక 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 9వ వచనంలో వాగ్దత్త దేశము అన్నప్పుడు ఇది ప్రామిస్డ్ ల్యాండ్ అనేది మనం చూస్తాం. కాబట్టి దేవుడు అబ్రహామునకు అద్భుతమైన వాగ్దానం, అబ్రహామునికే కాదు ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానాలు అనేకం చేశాడు. అందుకనే పౌలు అపోస్తలుడు రోమిలకు రాస్తూ 9వ అధ్యాయంలో ఆయన మాట అంటాడు, 4వ వచనం నుంచి,
వాగ్దానములు, నిబంధనలు ఎవరివట? వీరివి. క్రీస్తు వీరిలో పుట్టాడు. నేను కొంచెమే చెప్పా. అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు రెండవ కొరింథీయులు రాస్తూ పౌలు అపోస్తలుడు అంటాడు, 1వ అధ్యాయము 20వ వచనంలో, క్రీస్తు యేసునందు వాగ్దానములని అవును ఆమెనన్నట్టుగా ఉన్నాయి. సరే, దానికంటే ముందు ఇంకో వాక్యం జ్ఞాపం చేయడం మంచిది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. సువార్త మర్మం. వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ గాస్పల్? సువార్త మర్మం ఏంటి? ఈరోజు సువార్త వింటున్నా, ఈ సువార్త మర్మం ఏంటి అనేది 3 సంగతులు చెప్పాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో. ఆ 3 ఏమిటి అనంటే, ఎవరైతే ఈ సువార్త యందు విశ్వాసించి రక్షణ పొందారో అలాంటి వారు ఏం చేయబడ్డారంటండి? ఆ? ఏంటి? సమాన వారసులు. ఒక్కసారి సాటి అవయములు. మూడవది వాగ్దానంలో పాలివారు. ఈరోజు ఈ మాట వినే మనమందరం కూడా సువార్త యందు విశ్వాసం ఉంచి క్రీస్తును స్వంత రక్షణ అంగీకరించిన వారమైన మనం వాగ్దానములన్నీ మనవి. ఇప్పుడు ఆ వాగ్దానాలు ఒకటి కాదు, 2 కాదు, అనేకమైన అత్యధికమైన వాగ్దానములు. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగ్దానాలన్నీ 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం అవును ఆమెనన్నట్టుగా ఉన్నాయి. కనుకనే ఇది అబ్రాహాము యొక్క పిలుపును గూర్చిన ఈ సంగతులను మనము చూస్తాం. అందుకనే ఈరోజు మన జీవితములలో ఆ పిలుపును గూర్చి, మనల్ని పిలిచిన పిలుపును గూర్చి మనం తలంచి ఆ ప్రకారం జాగ్రత్తగా ప్రభు మహిమ కొరకై మనం ముందుకు సాగిపోదాంగాక. రండి, ఆదికాండం. ఇప్పుడు నేను ఆదికాండానికి తిప్పుకుంటున్నాను. 12వ అధ్యాయము. ఆదికాండం 12వ అధ్యాయం. రండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం అండి. ఇక్కడ మనం చూస్తాం ఏం వాగ్దానాలు అనేవి. ఆ వాగ్దానాలు మనం చూద్దాం. 12వ అధ్యాయము ఆదికాండం 2వ వచనం. ఇక్కడ దాదాపు 5, 6 మనం చూస్తాము. మీరు గమనించుకుంటారండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను చాలు ఒకటి మనం తలద్దాం. వాడు నువ్వు వెళ్ళిపో అబ్రామా, నువ్వు ఆగకు అని చెప్పిన దేవుడు అబ్రాముకు చేసిన చక్కని వాగ్దానాలు. మొట్టమొదటిగా మనం చూస్తే నిన్ను గొప్ప జనముగా చేసేదను అని ప్రభు చెప్పడం మనం చూస్తాం. నిజముగానే అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలుకు వాస్తవంగా దేవుడు చెప్పింది చేశాడు. నేను ఒక సందర్భం జ్ఞాపం చేస్తా. అబ్రాహాము దగ్గరికి ఆ రాజు వచ్చి ఏమన్నాడు? నీవు మా మధ్య రైట్, నీవు మా మధ్య పరాయి వాడివి, పరదేశం నుంచి ఒక పరదేశి, ఏ స్ట్రేంజర్ అని అన్నాడా? లే, నీవు మా మధ్య అరే, ఒక రాజు వచ్చి, ఒక దేశాధినేత వచ్చి మా మధ్యలో నీవు మహారాజు అంటే అర్థమేంటి? అంటే దేవుడు చెప్పాడు, అలాగ చేశాడు. అబ్రహామును మహారాజు. అంతేకాదు, ఇక ఇశ్రాయేలు జనాంగానికి లేకపోతే ఇస్సాకును వస్తే కనుక ఆ ఇస్సాకుతో కూడా ఆదికాండం 26వ అధ్యాయంలో ఫిలిస్తీయుల రాజు ఇస్సాకుతో మాట్లాడే సందర్భంలో ఒక మాట అన్నాడు, నీవు మాకంటే బలము గలవాడు, మా మధ్య నుంచి దయచేసి నువ్వు వెళ్ళు. నువ్వు చాలా బలవంతుడు అయ్యా, మాకంటే నువ్వు బలం గలవాడు. ఇలాగ ఇంకా అనేకములు మనం చెప్పదగును. నేను ముఖ్యమైన 2 వచనాలు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2 దయచేసి 7, 8 వచనాలు. జనముగా, గొప్ప జనం అన్నాడు కదా. ఒక గొప్ప వ్యక్తిగానే కాదు అబ్రాహ్మ, నీ కుమారుడు ఇస్సాకు ఒక గొప్ప వ్యక్తిగానే కాదు, లేకపోతే యాకోబు ఒక గొప్ప వ్యక్తిగానే కాదు, లేకపోతే యోసేపు ఐగుప్తులో ఒక గొప్ప వ్యక్తిగానే కాదు, గొప్ప పేరు వారికి, గొప్ప జనముగా నేను. అయితే 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 7, 8 వచనాలు త్వరగా వెళ్తాం మనం.
4వ అధ్యాయం 7, 8. ఏలయనగా మనం ఆయన మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. 8, మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతటా ఉన్న కట్టడలను నీతి విధులను కల గొప్ప జనము ఏది ఏది ఆ గొప్ప జనం. కాబట్టి ఏ నేషన్ మీకంటే, ఏ నేషన్ ఈ మీ నేషన్ కంటే గొప్పది అంటే ఇక్కడ మోషే, దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రపంచంలో జనాలతో కంపేర్ చేసి పోల్చి చూస్తే క్వశ్చన్ ఒకటి వేశాడు. చెప్పండి మీరు, మీకు సాటి అయినా మీకంటే గొప్ప జనం ఎవరైనా ఉన్నారా అని. ఎవరూ లేరు. దానికి కొన్ని కారణాలు, దానికి రుజువులు మనం చూసాం. ఆ రుజువులన్నీ నేను మీకు చెప్పను, ఊర పలుకుతానేమో కానీ చూడండి దయచేసి. ఇక్కడేమో 7వ వచనంలో ఈ జనానికి దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ జనానికి దేవుడు, అది ఒకటి. రెండవది 8వ వచనంలో దేవుడు వారికి ఏమిచ్చాడంటే అండి, ధర్మశాస్త్రమును కట్టడలను నీతి విధులను ఇచ్చాడు. ఏ జనానికన్నా ఉన్నాయా అలాంటివి? తర్వాత 33వ వచనం, అదే అధ్యాయం 33వ వచనం, నీవు దేవుని స్వరం అగ్ని మధ్య నుండి మాట్లాడి వినున్నట్లు మరి ఏ జనమైనా విన్నారా? కాబట్టి ఆయన స్వరం విన్న జనం మీరు. ప్రపంచంలో ఎవడున్నాడండి? కాబట్టి ఈ దేవుడు మొరపెట్టగా ఇదిగో నేనున్నాను అని చెప్పగలిగిన అలాంటి అనుభవం కలిగిన జనం ఉన్నారా? రెండవది, ఈ ధర్మశాస్త్రం నీతి విధులు కల జనం దేవుడు ఎవరికైనా ఇచ్చాడా? ఎవరికి లేదు. అంతేకాదు ప్రపంచంలో నాడు మోషేతో కూడా కొండ దగ్గరికి, ఆ సీనాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినట్లు, ఆయన స్వరం వినపడినట్లు వీళ్ళు విన్నారు, కానీ ఏ జనమైనా విన్నారా? లేదు. అక్కడ ఆ మాట చూస్తాం. మళ్ళీ అక్కడే కిందకు మనం వస్తే 37వ వచనం, 37, ఎప్పుడైనాను వచ్చి ఒక మధ్యలో చదువుతున్నాను, ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసిన, అయితే దేవుడు మిమ్మల్ని తీసుకున్నాడు. కాబట్టి మీరెవరు? మీరు నాకు స్వకీయమైన ధనం, జనము. యాకోబు యెహోవాకు స్వకీయమైన జనం. అలాంటిది ఎవరికీ లేదు. ఎవడు చెప్పలేడు ఈ లోకంలో ఈరోజు కూడా. ఏమని? నేను దేవుని వాడును, దేవుడు ఎవరు వాడు? నోవాడు చెప్పలేడు. ఆదికాండం మనం 11వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు 11వ అధ్యాయం చేసినప్పుడు షేము దేవుడైన యెహోవా, షేము దేవుడు. ఈరోజు నీ దేవుడు అబ్రాహాము దేవుడు. అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు వారి దేవుడిని ఆయన చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. ఇది నేను ఇంకో మాట చెప్తా, ఆ లైన్లో ఇంకో మాట ఏంటి? 33వ అధ్యాయము, ఇదే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలేవాడెవడు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం చూస్తే వాట్ ఏ గ్రేట్ నేషన్, ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు జనం ఎంత గొప్ప జనం, ఎంత గొప్ప పేరు అబ్రాహాముకు ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఇచ్చున్నాడు. సరే, ఇప్పుడు ఒక మాట చెప్పనా? వాళ్ళ గురించి ఏదో మనం చెప్పుకుంటున్నాం, నాకేం వచ్చింది అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నారా? నేను అడుగుతున్నా. ఇప్పుడు మనమందరం ఎవరో చెప్పండి. మనమందరం కూడా వీఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసంలో మనము విశ్వాస పిల్లలం, అబ్రహాం యొక్క పిల్లలం. ఆ మాట కూడా చెప్పాలి. కాబట్టి ఈరోజు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడినాడు. ఈరోజు ఎవరైతే క్రీస్తు యేసునందు నమ్మకం ఉంచుతున్నారో, అదే రోమాపతి 3వ అధ్యాయంలో ఈ మాటలు రాశాడు ముందు భాగంలో, విశ్వాసము ద్వారా ఏమైనారు మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో
మనం కూడా అబ్రాహాం యొక్క పిల్లలం. అంతేకాదు ఇంకో మాట చెబుతున్నాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ఇశ్రాయేలు. కాబట్టే రక్షించబడిన ప్రభు బిడ్డలారా, ఇవన్నీ కూడా మన వాగ్దానాలు. ఏం చేశాడు ఆయన వాగ్దానాలు? ఎన్ని చెప్పాను నేను? 5, 6 చెప్పాను. కనుక గుర్తుంచుకొని ఈరోజు ప్రభు అయిన దేవుడు నాకు సమీపంగా ఉన్నట్టు నేను మొరపెట్టగా ఇదిగో ఉన్నానని చెప్పే ఆ శ్రేష్టమైన గొప్పతనం దేవుడు నాకు ఇచ్చాడు. ధర్మశాస్త్రము నీతి విధులు గల నా కట్టడలను శాసనాలు ఇచ్చాడు. అంతేకాదు మూడవదిగా నేను ఆయన స్వరం వినే చెవి నాకు అనుగ్రహించాడు. నేను ఆయన స్వరం వింటున్నాను. అంతేకాదు నాలుగవదిగా నన్ను ఆయనకు ఒక స్వకీయ జనముగా ఏర్పాటు చేస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఏర్పరచం వంశం రోదరి న్యాయ సమూహంగా చేసుకున్నాడు. అంతేకాదు 5వదిగా 33వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా నన్ను రక్షించాడు. ఈ రక్షణ అనే గొప్ప ధనాన్ని, స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చాడు. దాని గురించి పౌలు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రాసేటప్పుడు ఏమన్నాడండి? రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయు సేవకులైన ఆత్మలు. ఎవరు చెప్పాలి? ఎవరంటే నా ముఖం చూస్తారేనండి? ఎవరు? దూతలు. ఈ ప్రపంచంలో దూతలు సేవ చేసేవారు, దూతలు సేవ చేసే జనం ఎవరైనా ఉన్నారా? లేరు. ఎవరున్నారు మరి? మన రక్షణ స్వాస్థ్యాన్ని ఎవరైతే పొందారో అలాంటి వారికి ఆ దూతలు సేవ చేసే సేవకులైన ఆత్మలు. ఏమి గొప్ప జనం ఈ జనం! వారే కాదు ఈరోజు నీవు నేను. సరే, ఇంకా తర్వాత ఇంకో తలంపుకు మనం వెళ్ళాలా? ఆదికాండం 12వ అధ్యాయం. చెప్పండి మీ బైబిళ్ళు, గమనించండి జాగ్రత్తగా. 2వ అధ్యాయము 12వ అధ్యాయము 2వ మాట, 2వ వాగ్దానం. గొప్ప జనముగా చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. లేక దానికంటే ముందు 3వ వచనం. 3వ వచనం, నీవు ఆశీర్వదించబడుదువు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 2వ వచనం మొదట్లో ఉంది, నిన్ను ఆశీర్వదించి. చాలు, ఆ పర్టికులర్ మాట గుర్తుంచుకోవాలి. కాబట్టి రెండవదిగా ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదమును గూర్చిన వాగ్దానాన్ని ఇక్కడ మనము చూస్తాం. నేను నిన్ను ఆశీర్వదించాను. తర్వాత ఈ విషయానికి వచ్చి మనం వెళితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనానికి వచ్చినప్పుడు దావీదు ప్రార్థన చేసుకుంటూ అంటాడు, నీ ఆశీర్వాదం, నీవు దేవుడవు, నీవు మాట సెలవిచ్చున్నావు ఆశీర్వదిస్తానని. నీవు దేవుడు కాబట్టి నీ మాట సత్యమే, నీవు ఆశీర్వదించు. అందుకనే అంటున్నాడు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము నీ సన్నిధి నుండా ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ మరొక తలంపు అబ్రహాం విషయంలో ఏంటంటే, దేవుడు అబ్రహాముని ఏం చేశాడంటండి? అన్ని విషయాల్లో దేవుడు. ఆ మాట నేను చెబుతా. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాం ఎలియాజరును పంపించాడు. ఎక్కడికి? ఇస్సాకు కొరకైన మరి అమ్మాయిని తీసుకొని రావడానికని పంపించాడు. కనుక 24వ అధ్యాయం పంపించినప్పుడు ఆ ఎలియాజరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి 34, 35 వచనాల్లో ఏమన్నాడో చూడండి. అంతటా ఇట్లా, నేను అబ్రహాము దాసును, యెహోవా నా యజమానుని బహుగా, అతడు బహు గొప్పవాడయ్యాడు. కాబట్టి ఇంట్లో ఉండే దాసుడు కూడా అర్థం చేసుకున్నాడు, ఇది దేవుని ఆశీర్వాదం అబ్రహాం కుటుంబంలో, నా యజమాని కుటుంబంలో. కాబట్టి రెండవదిగా ఆశీర్వాదాన్ని గురించి ఇక్కడ మనము చూస్తాం. ఆశీర్వాదం అబ్రహామునే కాదు, ఆశీర్వాదం దావీదును గురించి మనం చూస్తాం. అయితే ఆశీర్వాదం ఈరోజు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనానికి గన మనం వచ్చినట్లయితే కనుక, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి
ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు. కాబట్టి ఎవరం మనం ఈరోజు ఆశీర్వాదానికి పాత్రగా ఉండి పిలువబడినవారు. పేతురు అదే అంటాడు తాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు అని. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియులారా, ఇటు ఆశీర్వాదం మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ద్వారానే. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే ఎవడు ఏమాత్రము కాదనలేడు. అందుకే దావీదు సందర్భంలో మాట్లాడుకుంటూ తన ధైర్యం తెచ్చుకోండి. ఏమని తెలుసా? వారు నన్ను శపించుదురు కానీ నీవు నన్ను ఆశీర్వదించు. జీవితంలో అనేక ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు, హెచ్చుతగ్గులు అనేకములు ఉండొచ్చు, మన హద్దుబాట్లు బలహీనతలు అనేకములు ఉండొచ్చు. అయితే దేవుడు నిన్ను కూర్చో మాట అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభు నువ్వు మాట చెప్పావే, నాకు తెలియదు, నాకైతే కనపడుతుంది ఏమని, నేను ఎలాగ ఆశీర్వదించబడతాను ప్రశ్న నాకైతే ఉంటుంది. కానీ నువ్వు అంటున్నావే, నువ్వు అంటున్నావు కాబట్టి ఆ మాట సత్యమే. కాబట్టి నీవు ఆశీర్వదిస్తే నా జీవితంలో నాకు ఎదురయ్యే పోతున్న పరిస్థితులు, సందర్భాలు ఏవి కూడా నీ ఆశీర్వాదానికి అడ్డుపడలేవు, ఆపలేవు. ఈ మాటకు దయతో జ్ఞాపం చేసుకోండి. 3వ మాటకు మనం వెళ్తాం. ఆదికాండం 12వ అధ్యాయం. దాని గురించి ఇంకా ఎక్కువ నేను చెప్పవలసిన ఉన్నా కూడా తలంపులన్నింటిని గురించి ముందుకు వెళుతూనే ఉన్నాను. 25వ అధ్యాయంలో 11లో చూస్తాం, అబ్రాహాము మృతి నొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. సరే, 3వ తలంపుకు మనం వెళితే రండి దయచేసి. 3వదిగా ఇక్కడ మనం చూస్తాం, గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును. ఈ మాట చూడండి దయచేసి. కాబట్టి నీ నామాన్ని నేను గొప్ప చేస్తా. అబ్రహాము పేరు చాలా గొప్ప పేరు అనేది మనకు ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నాం. ఇది 3వ తలంపుగా మనము చూస్తాం. ఇందాక ఆరాధనలో వాక్యం వినే సందర్భంలో ఈ మాట వచ్చింది. నేను అనుకున్నాను నా వర్తమానానికి కూడా ఇదొక ముద్ర అని. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నారు వాళ్ళు? సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన. మీరు చాలామంది ఆరాధన చేశారు కూడా ఆ మాటలు మీరు పలుకుతూ. కాబట్టి మన ప్రభువైన దేవుని యొక్క పేరు ఏ పేరు అంటండి? అది గొప్ప పేరు అనేది. మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ నేను తీయడం లేదు కాబట్టి మీరు కూడా తీయకుండా ఉన్నారు. కానీ మీరు కూడా తీయడం అవసరమే. కానీ కనీసం నోట్లను చేసుకోవాలి కదా. కొంతమంది ఏదో చేస్తున్నారు, ఇంకా కొంతమంది కూడా పెన్ పక్క కాగితం పెట్టుకోండి చాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఏమంటాడు తెలుసా? అన్ని నామముల కంటే పైనామమును దేవుడు ఆయనకి ఏం చేశాడంటండి? అనుగ్రహించాడు. కాబట్టి మన ప్రభు యొక్క నామాన్ని గూర్చి 3వ తలంపులో మనము చూస్తాం. అయితే నేను ఇంకో మాట జ్ఞాపం చేస్తా. ఆయన నామం అన్ని నామముల కంటే హెచ్చైందే కాదనం. ఇంకా చాలా మాటలున్నాయి. అయినా కూడా ఆయన నామం పరిశుద్ధమైంది. లూకా 1:49 ఇలాగ మనం చూస్తాము. అయితే ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, అబ్రాహాముతో నీకు నీ నామమును గొప్ప చేస్తానన్నప్పుడు ఆయన అబ్రాహాముతోనూ ఇశ్రాయేలు అందరితోనూ ఒక మాట చెప్పి వారిని గూర్చి చెప్పాడు. వారందరితోనూ కాదు, వారిని గూర్చి చెప్పాడు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్పాడు? ఇక నేనే చదువుతాను, మీరు త్వరగా తీస్తానే ఉండండి, నేను చెప్తా పోతా ఉంటాను. 2వ దినవృత్తాంతములు 7:14 ఏమంటాడంటే, నా పేరు పెట్టబడిన చాలంతే. నా పేరు పెట్టబడిన నా జనులకు ఏ పేరు పెట్టాను? నా పేరు పెట్టాను. యెషయా గ్రంథంలో అదే అంటాడు. 43వ అధ్యాయం 7వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా ప్రజలు రప్పించు వారిని. గుర్తుంచుకోండి ప్రియులారా, మనకేదో పేర్లు ఉన్నాయి కాదనం కానీ, అయితే ఆ పేర్లు ఈ లోకంలో ఉండేవారికి మనల్ని గురించి పరిచయం చేసుకోవడానికి. అయితే
ప్రభువైన దేవుడు మనకు పెట్టిన పేరు ఏం పేరో తెలుసా? ఆయన పేరు మనకు పెట్టాడు. ఆయన పేరు గొప్ప నామం, ఘనమైన నామం. కనుక ఇవిడంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. అందుకనే యాకోబు 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట అంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం. కాబట్టి యేసు ప్రభు వారు నామము శ్రేష్టమైంది. ఆ నామం ఆయన ఏం చేశాడంటే అండి, మనకు పెట్టాడు. సరే, నేను ఈ తరం కూడా ముగిస్తాను. మన టైం దాదాపుగా అయిపోతుంది. అయితే ఈ నామాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆ? సిగ్గుపడాలనా? ఈ నామాన్ని బట్టి మన జీవితాల్లో ఎందుకు సిగ్గుపడతామంటే అది కూడా చెబుతా. ఎందుకు సిగ్గుపడతాము అంటే, వాడేమంటాడో వీడేమంటాడో, వీడు క్రైస్తవుడా క్రైస్తవుడా అంటే వీడు ఇంకా అది ఇది అని అనుకుంటారో ఏమో అని అనుకుంటుంటా. వాడేమో అనుకొని మనకు పెట్టిన శ్రేష్టమైన పేరు. అందుకే అపొస్తలుల కార్యం 11వ అధ్యాయంలో ఆ రోజున అంతియొకయలో శిష్యులు ఈ క్రైస్తవులు అన్నారు. క్రైస్తవులు అనే పేరు శ్రేష్టమైన పేరు. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడు. ఈ దినాల్లో చాలా తతంగాలు జరుగుతున్నాయి. మీకు తెలిసిన విషయమే. బెదిరిస్తున్నారు. రేపు మాపో ఏ ఎంఆర్ఓనో, ఏ ఆర్ఐయో ఇంకెవడో వచ్చి డోర్ దగ్గర నిలబడి, నీ ఆధార్ కార్డ్ ఏది, నువ్వు చర్చకు వస్తున్నావు, నీ ఆధార్ కార్డ్ ఏది అని అడుగుతారంట. అడగండి. అడుక్కొని అప్పుడు ఆధార్ కార్డులో ఏముండాలి మరి? లేకపోతే ఇంకో కార్డులో ఏముండాలి? ఆ? ఆ పేరే ఉండాలి, క్రిస్టియన్. ఒకవేళ నేను ఇక్కడ ఆ పేరు లేదని మిమ్మల్ని గురించి నేనేం అనడం లేదు, కానీ అదే వాక్యాన్ని చెప్పాలి కదా, చెబుతున్నా. క్రైస్తవులంగా పిలువబడడం అనేది గొప్ప ధన్యత, అది గొప్ప ఘనత అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నా. రాని కష్టాలు, రాని పరీక్షలు, రాని ఇబ్బందులు, రాని ఎవడైనా మనం లెక్క చేయకపోని, అయితే పరలోకం నిన్ను లక్ష్య పెట్టుతుంది తెలుసా? హెవెన్ రిగార్డ్స్ యూ. దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి నువ్వెందుకు భయపడతావు అన్నా? కాబట్టి ఆయన నామాన్ని మనం చెప్తాం, ఆయన నామాన్ని ఒప్పుకుందాం. నేను ఆ మాట చెబుతాను ఇక 4వ తలంపు వెళ్ళిపోకముందు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు అన్నాడు అన్నమాట, 4:16 త్వరగా. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు ఆ ఆ శ్రమ అనుభవించేలా సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి. అది నేర్చుకుందాం మా జీవితంలో. దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నన్ను గనపరచు వారిని, అంతే, ఇంకేంది? లోకంతో నాకేం పని, పరలోకంతో నాకు పని, దేవునితో నాకు పని. ఎందుకు? పోయిన వారం చూసాం, ఈ వారం కూడా పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన వారులారా. సరే, తర్వాత తలముఖంగా నేను వెళ్ళిపోతాను. అందుకనే ఆ నామును బట్టి ప్రభువును మహిమపడదాం. 12వ అధ్యాయం ఆదికాండం 4వది మరొక మాట మనం చూస్తే, రండి దయచేసి 2వ వచనం చివరి భాగం. నీవు ఆశీర్వాదముగా నొందువు. 4వది అబ్రాహాముతో దేవుడు చెప్పిన మాట, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. అంటే యూ విల్ బి ఎ సోర్స్ ఆఫ్ ఏమిటండి? బ్లెస్సింగ్. నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని ప్రభువైన దేవుడు చెప్పాడు. అంటే ఈ ఆశీర్వాదం భూలోక వంశంలో అని తర్వాత చివరిలో ఇంకొక తలము చెప్పి నేను ముగించేస్తాను. అయితే అబ్రహాము ఎలాగ ఆశీర్వాదమునకు కారణమయ్యాడో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనకి ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, నా జీవితం నా ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉందా?
నా జీవితం నాతోటి సమాజానికి ఆశీర్వాదకరంగా ఉందా? నా జీవితం నా ఉనికి ఎక్కడైతే ఉందో ఆ సంఘానికి, ఆ మందిరానికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉందా? నన్ను బట్టి వారు ఆశీర్వదించబడుతున్నారా అని ఒక వచనమే జ్ఞాపం చేస్తాను. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 27. అందరం కలిసి చదువుకున్నాం ఈ మాట. ఆదికాండం 30:27. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకోండి. వీడికి శకునాల ద్వారా చెబితే గాని వీడికి అర్థం కాదు. ఎవరికి? లాబానుకు. కాబట్టి శకునాల ద్వారా కూడా వీడికి దేవుడు చెప్పించాడు. అవును. సేవ యాకోబు. కాబట్టి యాకోబు తాను అన్నాడు, నన్ను బట్టి యెహోవా నిన్ను తర్వాత అది తాను చెప్పుకోవడం కాదు ఏదో గొప్ప. కొన్నిసార్లు మనం చెప్పుకుంటాం మనల్ని గురించి మనం చాలా చెప్తాం. నన్ను బట్టి నిన్ను, నన్ను బట్టి నిన్ను, నన్ను బట్టి నేను అంతా చెప్తా అంటారు. ఇంట్లో వాళ్ళకి ఇంకా రక్షణ లేకపోయాయి. ఇంట్లో వాళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా, దైవికంగా పెరగకపోయాయి. పిల్లలు ప్రభు కాడికి ఎందుకు ఇంకా రాకపోయాయి. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉండు. ఒక్కసారి ప్రశ్నించుకొని, నా జీవితం నా ఇంటికి, కుటుంబానికి, నా అనే వారికి, నా సమాజానికి, నా దేవుని మందిరానికి, నా దేవుని సంఘానికి, నాతోటి విశ్వాసులకు ఆశీర్వాదకరంగా ఉందా అని. ఏదో నీవు ఆశీర్వదించబడి నీ ఆశీర్వాదంతో నువ్వు తృప్తి పొంది, ఓ నేను నా కుటుంబం అంతా ఇంత ఆశీర్వదించబడి సంతోషించు, కాదనిలే. నిజమే. అది మనం సంతోషించడానికి ఒక కారణమే కాదనిలే. అయితే అంతవరకే కాదే, నువ్వు ఆశీర్వాదంగా ఉండు. మరి మనం ఎలాగున్నామో అని తెలుగు. ఈరోజు ఆ ప్రభు బలం మనకేం చూపిస్తాం మనకు తెలుసు. సరే శివతలంపు వెళ్తాం. కానీ చిన్న ప్రార్థన చేస్తుంది. మనం చెప్పాలి, ఎదుటోడు చెప్పాలా. అవునమ్మా, నిజముగా నిన్ను బట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. సరే తలంపు వెళ్తున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. రండి దయచేసి 3వ వచనం. నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఏమవుతాయంటండి? ఆశీర్వదించబడింది. 5వది ఇక్కడే నేను ముగించేస్తాను. భూమి యొక్క సమస్త వంశములు అంటే ఒక ఇశ్రాయేల్ జనాంగమే కాదు. అయితే సమస్త వంశములు ఆశీర్వదించబడతాయంట. అంటే అన్యులు, అంటే శాపగ్రస్తులు. నిజమే. ఈ మనిషి ఎవరో తెలుసా? అబ్రాము. అబ్రాము గురించి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. బట్ ఈ తలంపులో ఒక మాట జ్ఞాపకం చేయడం మంచిదని వస్తుంది. అబ్రాము హీ వాస్ బోర్న్ ఇన్ ఏ కర్స్డ్ ల్యాండ్. శపితమైన భూములు అక్కడ జన్మించాడు. శపితమైన ప్రజల మధ్య ఉన్నాడు. శపితమైనటువంటి వాటిని ఆరాధించి పూజిస్తూ ఉన్న శాపగ్రస్తుడు తాను. అయితే అలాంటివన్నీ తీశాడు అక్కడి నుంచి దేవుడు. ఈరోజు మనల్ని అదే, క్రీస్తు మన కోసం శాపగ్రాహి అయి ఆయనందు మనం ఆశీర్వదించడం. గలతీ 3వ అధ్యాయం 13, 14 తర్వాత మీరు చూడండి, గుర్తుంచుకున్న రెఫరెన్స్. అయితే ఈ అబ్రాము గురించి నేను ఒక మాట చెబుతా. అది ముఖ్యమైన తలం చెప్పాలని కోరుతున్నాను. మనము ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆరంభించాం. ఆదికాండం 1:28లో దేవుడు వాడిని ఆశీర్వదించి ఇట్లా నేను అని చెప్పేసి భూమి అంతటా విస్తరించాడు, పాలించాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం, ఆదాము హవ్వలు దేవుని ఆశీర్వాదానికి మూలంగా లోకం ఆశీర్వదించబడే హేతుగా ఉండాలని ఉద్దేశించాడు దేవుడు. అయితే అవిధేయులై పాపం చేశారు. వారు శాపగ్రస్తులు కావడమే కాదు, శాపాన్ని లోకానికి తీసుకొని వచ్చి పెట్టారు.
మానవాళికే కాదు, సృష్టి యావత్తు మూలంగా శపించబడింది. అది మనం చూస్తాం. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఒరే పరిస్థితి ఇలాగ అయిపోయిందా అని ఆదికాండం 6, 7, 8 మనం ధ్యానం చేశాం. ఆ సందర్భంలో దేవుడు అంతా తుడిపెట్టేసి ఒక్కరిని మిగిల్చాడు, అతని కుటుంబాన్ని. ఎవరతడు? నోవహు. ఎంతమంది నోవహు ఇంటివారు? నోవహుతో కూడా కలిపి 8 మంది. మళ్ళీ వాళ్ళతో ఆ 1వ అధ్యాయం ఆదాము అవ్వతో చెప్పిన 28వ వచనం 9వ అధ్యాయంలో వీళ్ళతో చెప్పారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. మళ్ళీ సైతానుడు ఎక్కడో వేశాడు పానకంలో ఒక పుడక. ఏ వేశాడు? పానకంలో పుడకేశాడు. బుక్కావని తైలంలో ఒక సచ్చిన ఈగనేశాడు. ఒకడు హోటల్‌కి పోయి బాగా తింటాడట. తిని అంతా కడుపు నిండా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అగ్గిపెట్టెలో ఈగలు ఉంటాయంట. అగ్గిపెట్టెలో ఏముంటాయి? సచ్చిన ఈగలు. అప్పుడు తీసుకెళ్ళి అంతా ఎవడు చూడకుండా వాడిని చూసేసి ఆ ఈగ తీసి వాడు దాంట్లో పెట్టి, "ఏయ్ ఇట్రా, ఏంటి బిడ్డ చచ్చిపోయిన ఈగ, ఈగ మీద." హోటలంతా భయపడు. ఎందుకంటే ఇలాంటి భోజనం పెడతారా ఇక్కడ అని. "సార్ సార్ ఏమనుకోదు సార్, దయచేసి ఏమనుకో, క్షమించండి సార్, మీరు వెళ్ళండి సార్" అంటారట. బిల్లు కట్టే పనిలే. అర్థమైందా అది? అందుకు చేస్తాడంట వాడు. వానికి ఇది అలవాటు అయిపోయింది. సైతానుడికి అదే అలవాటు తెలుసా? ఏస్తా ఉంటాడు ముక్కావంత ధైర్యంలో ఎక్కడో సచిన ఈగని. కాబట్టి నోవు కుటుంబంలో వేసాడు ఒకని. ఎవడు వాడు? ఎవడెవడని చెప్పడు. అంతా విన్న తర్వాత కూడా ఆ? అది ఏదో అది ఏదో ఎన్నో అధ్యాయం అది? 9వ అధ్యాయం కదా, తర్వాత 10వ అధ్యాయం కదా, అన్నీ అయిపోయినాయి కదా, 11వ అధ్యాయం కదా, దాటిపోయి కొన్ని వారాలు అయింది కదా, ఇంకెక్కడ గుర్తుంటుంది మాకు? అంతేలేండి. మేము చెబుతూ ఉంటాం, మీరు వింటూ ఉంటాండి, వదిలిపెడితే పోతూ ఉండండి. అందుకే రాసుకోండి రాసుకోండి నేను చెప్తాం కూడా కొన్నిసార్లు. సరే, హాము శపించబడినవాడు. హాము ఏమైనాడట? శపించబడ్డాడు. పెట్టాడు ఒకని కుటుంబంలో మళ్ళీ. వాని ద్వారా మళ్ళీ భూమి మీద శాపం వచ్చేసింది. అవరే ఇట్లయింది ఆ కథ అనుకొని అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, షేము దేవుడును నేనని షేములో నుంచి సంతానాన్ని తీసుకొని వచ్చాడు. ఎవరిని తెచ్చాడు షేములో? ఖచ్చితంగా మీరు చెప్పాలా? ఎబేరు. రైట్, ఎబేరు. ఆ ఎబేరులో నుంచి ఎవరిని తెచ్చాడు? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న అబ్రాహాము తీసుకొని వచ్చాడు. కాబట్టి మళ్ళీ చెడిపోయిన ఈ భయంకరమైన ఈ సముద్ర జలాలలో ఒక చిన్న ఊటను వదిలాడు దేవుడు మళ్ళీ. ఒక చిన్న ఊటను. ఆ ఊటే ఈ అబ్రహాము. ఆ ఊట వచ్చి ఈ చెడిపోయిన ప్రపంచాన్ని మళ్ళీ ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది. అది అబ్రహాం. ఈ ప్రపంచం అనే చెడిన సముద్రంలో దేవుడు తెచ్చిన అబ్రహాము ఒక చిన్న ఊట ఎక్కడో, ఆ ఊట ఈ నీళ్ళల్లో కలిసి ఈ నీళ్లను లోకమును బాగు చేసేదాని కొరకాయి. అది ఎలాగ చేశాడు దేవుడు అని అంటే, క్షమించండి, నీ భూలోకంశములు నీ యందు నీ సంతానమందు ఆశీర్వదించబడును. ఇప్పుడు గలతీ 3వ అధ్యాయం 16 వచనం త్వరగా తీయండి దయచేసి. ఎవరినో ఒకరు అందరూ తీయండి, చదవండి. ఎవరినో ఒకరి బిగ్గరగా. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు ఆ అన్నట్టుగాక నీ సంతానమునకును అని చెప్పగా ఒకని గూర్చి అన్నట్టే. ఎవరా ఒకడు? చెప్పు, చదువు. ఎవడు ఆ ఒకడు? ఆ సంతానము క్రీస్తే. దేవుని స్తోత్రం. ఈరోజు అదే మనం చూస్తాం. ఆ క్రీస్తుని ఈరోజు మనం కలిగి ఆయన ఏంది ఇప్పుడు మనం ఆశీర్వదిస్తాం. అందుకే గలతీ 3:13, 14 ఇందాక జ్ఞాపం చేశాను. ఆ తర్వాత 16వ వచనం ఇక్కడ చూస్తే అబ్రాహామును గురించి చెప్పాడు, నీ సంతానం. కాబట్టి నీ సంతానం భూలోకంశములని, ఆ సంతానం ప్రభువైన క్రీస్తు భూలోకంశములన్నీ కూడా ఆయనందు ఏమైనాయి? ఆశీర్వదించదు. కాబట్టి ప్రియులారా, ముగింపులో ఈ మాట మనం చెబుతాను. ఈరోజు మనము అట్టి ఆశీర్వాదానికి కారణంగా ఉండగా, ప్రభువా, ఈ చెడుని ఈ ప్రపంచంలో
చెడిన నా కుటుంబంలో, చెడిన ఈ సమాజంలో, చెడిన నా స్నేహితులు, తోటివారి మధ్య నా బ్రతుకు, నా జీవితం అబ్రాహాము వలె ఒక చిన్న ఊటగా, చెడిపోయిన ఈ విస్తార జలాలను బాగు చేసే ఒక ఊటగా నా జీవితం దయచేయి అని ప్రభువుకు ప్రార్థన చేసుకొని ఆ ప్రకారం ఉండమని సిద్ధపడదాం. నేను ఇంక యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మీరు తర్వాత ఇంటికి నాకు మీరు చదవండి. ఆ 47వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో దేవుని మందిరపు గడప కింద నుంచి ఒక ఊట బయలుదేరుతుందంట. ఆ ఊట ఏం చేసిందో చూడండి. ప్రభువా! ఆ దేవుని మందిరం ఆ సంఘం. ఆ సంఘంలో నేను ఒకడిని. కాబట్టి ఆ గడప నుంచి నేను బయలుదేరి అంతటిని బాగు చేసే ఒక ఊటగా నా బ్రతుకు చెయ్యి. ప్రార్థన చేసుకుందాం.